హైకోర్టు అడ్వకేట్ జేఏసీ కోఆర్డినేటర్ వెంకటేష్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ గ్రామ పంచాయతీ ఉద్యోగులు మహేష్ కుమార్ గౌడ్ను కలిశారు. 2018 టీఆర్ఎస్ హయాంలో గ్రామ పంచాయతీ ఉద్యోగుల స్కామ్ జరిగిందని, కొన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్న గ్రామ పంచాయతీ ఉద్యోగుల పేర్ల మీద వేరే వాళ్ళు జాబులు పొందారని, దీనిని కప్పిపుచ్చుకోవడానికి అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం 51 జీవో తీసుకువచ్చిందని, తక్షణమే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టిలో పెట్టి రిటైర్డ్ జడ్జితో లేదా సిట్తో లేదా ఏసీబీతో విచారణ జరిపించవలసిందిగా మహేష్ కుమార్ గౌడ్ గారిని కోరారు. మా తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీలో 42,000 మంది గ్రామ పంచాయతీ ఉద్యోగులు ఉండేవారు. 2015లో ఏపీ హైకోర్టు ఫైనల్ ఫిల్ ఆర్డర్లో అందరికీ జీతాలు పెంచి రెగ్యులర్ చేయాలని ఉన్నది. 2016 నుండి 2018 లోపు కొంతమంది మా వాళ్ళు రెగ్యులరైజ్ అయ్యారు. కానీ ఇంకొంతమంది ఇప్పటికీ గ్రామ పంచాయతీలో 2019లో పనిచేస్తున్న ఉద్యోగులు చాలామంది రెగ్యులరైజ్ కాలేదు. కారణం ఏమిటని ప్రాథమికంగా మేము పరిశీలించగా మా గ్రామ పంచాయతీ ఉద్యోగుల పేర్ల మీద వేరే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా చెలామణి అవుతున్నారని మా తోటి వారి నుండి సమాచారం వచ్చింది. ఇంకో విషయం ఏమిటంటే మా గ్రామ పంచాయతీ ఉద్యోగులు పంచాయతీ సెక్రటరీల వద్దకు వెళ్ళి గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు మాకు సర్వీస్ సర్టిఫికేట్ ఇవ్వమని అడగగా వారు ఇవ్వకపోవడం మాకు ఎన్నో అనుమానాలకు దారితీస్తున్నది. 2016, 17, 18 సంవత్సరంలో మా గ్రామ పంచాయతీలో ప్రభుత్వ ఉద్యోగుల స్కామ్ జరిగిందని మాకు అనుమానం మొదలైంది. ఈ స్కామ్ను కప్పిపుచ్చడానికి అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వము 51 జీవోలో ఎంపీడబ్ల్యూ విధానం తీసుకొచ్చింది. కావున తక్షణమే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి సిట్తో లేదా ఏసీబీతో విచారణ జరపవలసిందిగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కోరడం జరిగింది. దీనికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు సానుకూలంగా స్పందించారు.